అనంతపురం నగరంలో ఉన్న లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ మేడే సందర్భంగా ర్యాలీని నిర్వహించి మేడే సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్న లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ నేను వచ్చేసి 88వ సంవత్సరము లైసెన్స్ తీసుకున్నాను. వీళ్ళకి తెలీదు నేను ఎప్పుడో డ్రైవర్ అయింది, కానీ 88వ సంవత్సరంలో లైసెన్స్ తీసుకున్నాను. అప్పటి నుంచి పాతూరులో ఓబులయ్య అనే ద్వారా యూనియన్ ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే మన బైపాస్లో కానీ ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో కానీ మన శేఖరన్న కానీ లీడర్గా ఉన్నాడప్పుడు అప్పుడు కానీ ఏర్పాటు చేయడం జరిగి అవి కొద్ది కాలంలోనే భూస్థాపితం అయిపోయినాయి. ఎందుకంటే ఆ పరిపాలన సరిగా లేదు. దాని వెనక వచ్చేసి ఒక రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీనో కాంగ్రెస్ పార్టీనో, అప్పుడు వచ్చేసి బీజేపీ పార్టీ ఉండే, వైఎస్ఆర్ పార్టీ లేదు అప్పటికి. కాబట్టి ఆ పార్టీలో ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆ లీడర్లతో పాటు నడుచుకుంటూ పోయి అవి సరిగ్గా పరిపాలన లేకుండా భూస్థాపన చేయడం జరిగింది. ఆ విషయం అంతా మీ అందరికీ తెలుసు. అలాగే మన నారాయణ సామన్న గారు మనకి 2004లో పరిచయం అయినాడు. ఆ పరిచయమే ఈ యూనియన్ ఏర్పాటుకు కారణమైనది. కాబట్టి నారాయణ సామన్న గారు ఆ రోజు 2004లో యూనియన్ని స్థాపించడం జరిగినప్పుడు అప్పుడు మన శేఖరన్న కానీ వన్ ఆఫ్ ద లీడర్గా ఉన్నాడు, మహమ్మద్ లీడర్గా ఉన్నాడు. అప్పుడు నేను గాను ఉన్నాను లీడర్గాను. కాకపోతే మళ్ళా 2008లో నేను లారీ తీసుకున్నాను. లారీ తీసుకున్న తర్వాత అదే శేఖరన్నకు నేను రిటర్న్గా రాసిచ్చిపోయినాను. అన్న, నేను లారీ తీసుకున్నాను, నేను డ్రైవర్ యూనియన్లో లీడర్గా ఉండలేను, రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని అన్నకు రాసిచ్చిపోయినాను. మళ్ళా 2014లో నారాయణ సామన్న గారి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏమి అన్న 2-3 సార్లు ఫోన్ చేసినాడు, మిస్డ్ కాల్ పడిందని చూసుకుంటే అప్పుడు నేను బీజాపూర్లో ఉన్నాను. బీజాపూర్లో ఎర్రగడ్డలు బెంగళూరుకు తీసుకొని వెళ్తున్నాను. ఆవిడ ఫోన్ చేసి, అన్న ఏమో ఎందుకు నన్ను ఫోన్ చేసినావని నేను అడిగినాను. అడిగితే నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. అన్న, నేను బీజాపూర్లో ఉన్నానా, ఎర్రగడ్డలు లోడ్ ఎత్తుకుంటున్నాను బెంగళూరుకి అని చెప్పిన. నువ్వు అర్జెంటుగా నువ్వు వచ్చేయాలా, అనంతపూర్కి దిగేయాలన్నాడు. ఎందుకన్నా, నాకు ఇబ్బంది అవుతుంది, నా పిల్లలు ఇంకా చదువుతున్నారు, ఆర్థికంగా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానంటే, అదంతా నేను చూసుకుంటానురా, నువ్వేమి అధైర్యపడద్దు, ఈడ వ్యవస్థ దెబ్బతింటాంది అని చెప్పినాడు. వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో, అలాగే రాజారెడ్డి అన్న ఆధ్వర్యంలో వాళ్ళిద్దరి సహకారంతో నేను లీడర్గా కావడం జరిగినది. 2015లో నేను పగ్గాలు చేపట్టినాను. యూనియన్ పగ్గాలు చేపట్టిన తర్వాత మీ అందరికీ తెలుసు నేనేమేం చేసినాను, ఏమేం చేయలేదు అని నాకు తెలుసు, మీకేం తెలుసు. నేను రాకముందు మీరు చూసింటారు డ్రైవర్ యూనియన్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది. బ్రిడ్జి కింద వచ్చేసి ఒక బంక వేసుకొని 3 అంశాలు వేసుకొని ఒక అంశం తేడా అయినా కూడా కొట్లాడి అప్పుడున్న లీడర్షిప్లు, అన్నా మన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తిడుతున్నారు, మన డ్రైవర్ యూనియన్ని తిడుతున్నారని అన్నోళ్ళకి ఫోన్లు చేయడము, వాళ్ళతో గొడవలు పడము, ఆ విధంగా వ్యవస్థ ఉన్నది. ఎవరన్నా ఒక ఆఫీసర్ రావాలన్నా కొంచెం కూర్చోవాలన్నా కూడా ఈ డ్రైవర్లు చాలా పరంభోగులు, అప్పుడు ఈ వ్యవస్థ పాడైపోయింది అని మకానే చెప్పి పోయేవాళ్ళు. ఈరోజు చూసుకోండి, ఏ ఆఫీసుకు వచ్చినా 5 నిమిషాలు కూర్చుంటామనేవాళ్ళు, అర్ధగంట సేపు మన యూనియన్ ఆఫీసులో మర్యాదగా కూర్చొని పొగిడిపోతారు. దీనికి ఇంకా కారణం ఎవరు చెప్పాలంటే, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు రమేష్ అన్న గారు వచ్చినారు ఒకసారి మన ఆఫీస్కి. వచ్చి ఇదే లీడర్ల సమక్షంలో ఏమని చెప్పినారు తెలుసా, మన రాష్ట్రంలోనే లేదన్న లారీ డ్రైవర్ యూనియన్ ఈ విధంగా మెయింటైన్ చేసేది అని చెప్పినారు. ఇంతకంటే మనకి ఏం కావాలా? ఒక రాష్ట్ర నాయకుడు ఆ విధంగా చెప్పినారంటే నా జన్మ ధన్యమైందని అనుకున్నాను.
నేను ఎక్కిన తర్వాత గ్రూప్ ఇన్సూరెన్సులు 100 మందికి చేపించినాను. దాన్ని కానీ పాడు చేయాలని ప్లాన్ చేసినారు. ఆ రోజు ఉరువుకొండ వల్లి గారు నాకు చేయుతునిచ్చి, అన్న నేనున్నా పెద్దపాటి నేను పెడతా, మళ్ళా మనలతో నిదానంగా వసూలు చేసి ఇత్తులేని ఆ రోజు గ్రూప్ ఇన్సూరెన్సులు కానీ చేపించడం జరిగినది. అలాగే కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ ముందు నుంచి నాకు సపోర్ట్గా ఉన్నారు. ప్రసాద్ అన్న అయితే ఏమి, మళ్ళా మురళీ గారు అయితే ఏమి, లక్ష్మీపతి గారు అయితే సైఫుల్ అన్న గారు అయితే వీళ్ళందరూ ఉన్నారు మిత్రులు. వాళ్ళ సహకారంతో యూనియన్ తీసుకొని పోతున్నాము. అలాగే నేను ఎక్కినప్పుడు మన యూనియన్లో ఒక రసీ ద్వారా చేసిన అమౌంట్ మాత్రమే యూనియన్లో ఉన్నింది, అది 1,80,000 మాత్రమే. ఈరోజు మనము ఏఐటీసీ సహకారంతో మనము ఈ పాలన సరిగ్గా చేసుకుంటూ, అలాగే ఈరోజు 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం. అలాగే డ్రైవర్లకు వచ్చేసి నేను ఎక్కక ముందు చిల్లి గవి కానీ లేదు యాక్సిడెంట్ రూపకంగా. నేను ఎక్కిన తర్వాత 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, ఈరోజు 30,000 రూపాయలు ఇస్తున్నాము. అలాగే ఏఐటీసీ నాయకుల ఆధ్వర్యంలో అలాగే ఎవరన్నా డ్రైవర్స్ పిల్లలు చదువుకుంటే వాళ్ళకి కాలేజీల్లో మాట్లాడి రాజారెడ్డి అన్న గారు అయితేమి, నారాయణ స్వామి అన్న గారు అయితేనేమి, రాజేష్ అన్న గారు అయితేమి, వీకే అన్న వీళ్ళ సహకారంతో వాళ్ళ ఫీజులు తగ్గించడం కానీ జరిగినది. అలాగే మనం వచ్చేసి మళ్ళా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ చేయడం జరిగింది. కాబట్టి నేను ఏం చెప్తానంటే, కొంతమంది మూర్ఖుల మాట వినద్దండి. మీరు తల్లి ఇచ్చిన పాలు తాగి తల్లి రూపనే గుర్తెత్తండి. ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎంతో అవసరపడినాము, దాన్ని మనం కాపాడుకుంటూ పోవాలా. యూనియన్తో ప్రతి ఒక్క రోజు అవసరం పడదు. ఏదో సంవత్సరంలో 6 నెలలకో 6 సంవత్సరాలకో ఒకసారి మనకి ఉపయోగపడుతుంది. ఆ ఒక్కరోజుకో మనం యూనియన్ కాపాడుకోవాలనే చిన్న బాధ్యత మన పైన ఎంత ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన